విశాఖలో సిఏ సదస్సు 2 రోజుల పాటు జరగనున్నది. దీనికి సంబంధించి ఇప్పటికీ అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో చూసుకుంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డెలిగేట్స్కు, అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఏర్పాట్లు కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు సీఎంఓ నుంచి వచ్చిన వారికి, అలాగే ప్రముఖులకు, దీనికి సంబంధించినటువంటి అధికారులకు, నాయకులకు సంబంధించినటువంటి భోజనాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ భోజనాలు ఏర్పాటు చేసినటువంటి గృహం వద్ద ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. చూసుకుంటే ఇక్కడ ప్రతిదీ కూడా చాలా చూడముచ్చటగా అయితే కనిపిస్తున్న పరిస్థితి, చాలా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇష్టం మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు బంగారు పళ్ళెంలో వడ్డిస్తారా అన్నంత విధంగా అయితే మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే దేశ విదేశాల నుంచి అయితే ప్రతినిధి అయితే వస్తూ ఉంటుంటారు, వాళ్ళ కోసం కానీ, లేదంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల కోసం కానీ, అలాగే ప్రతినిధులకు కానీ, వీళ్ళందరికీ కూడా చూస్తూ ఉంటే సుమారుగా 16 రకాల ఒకవైపు వంటలు అయితే మరొక వైపు పెట్టారు. అలాగే మరోవైపు చూసుకుంటే 32 రకాల వంటకాలకి అయితే మాత్రం అంత సర్వం సిద్ధం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం మనం చూడొచ్చు, మన కెమెరామెన్ కూడా చూపిస్తున్నారు, ప్రతిదీ కూడా చూస్తున్నారు. నేనైతే ఒక స్పూన్ అయితే పెట్టుకున్నాను. స్పూన్ చూడొచ్చు, చాలా చక్కగా ముచ్చటగా కనిపిస్తూ ఉన్నది. చూస్తూ ఉంటే ఇదంతా కూడా మనం చూడొచ్చు, ఒక బంగారపు పూతతో పూర్తిగా కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా కొత్తవి, ప్రతిదీ కూడా ఏ ఒక్క ఐటెం కూడా ఓల్డ్ యూజ్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా కొత్తగా, ప్రతి ఐటెం కూడా కొత్తదే. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనం చూసినటువంటిది న్యూగా, అంటే ఈరోజే ఓపెనింగ్ అనమాట. అటువంటివి ఐటమ్స్ అయితే ఇక్కడ ఓపెన్ చేస్తూ కొత్తగా దాంట్లోనే వచ్చినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి సాటిస్ఫై చేసి వాళ్ళ భోజనం పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇది బాగులేదు, ఇందులో మనకి ఇబ్బంది అనిపించింది అనుకోకుండా ఆ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా తయారు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనం ఒక రో అంతా చూస్తూ ఉంటే ఏదైతే పూర్వకాలంలో రాజుల ఇంట్లో ఏ విధంగా అయితే ఒక రాజరికంగా ఉన్నటువంటి ఆ రాజుల ఇంట్లో ఏ విధంగా అయితే సంబంధించి తినుబండారాలు ఉంటాయి, అదేవిధంగా అయితే ప్రతిదీ కూడా ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని కొండపల్లి బొమ్మలు అంటారు, అటువంటివి మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి అయితే దేశ విదేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా చూడడానికి ఒక ఆకట్టుకుంటాయి, ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. అటువంటివి కూడా ప్రతి ఒక్క ఐటెం కూడా పెట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చూస్తూ ఉంటే ఇటువంటిది, ఎందుకంటే ఆ ఫుడ్కి సంబంధించినది కాబట్టి, అంటే ఒక పెరుగుని చిలుకుతున్నటువంటి అది ఒకటి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళకి పికిల్స్ అనమాట, ఆ పికిల్స్ వడ్డించినట్లు కానీ ప్రతిది కూడా ఒక లక్క బొమ్మల రూపంలో దీన్ని తీర్చిదిద్ది ఈ విధంగా పెట్టినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రతి ఒక్క ఐటెంను కూడా ఎక్కడ ఏది చూసినా సరే, దేన్ని చూస్తే దాన్నే వావ్ అనిపించేటట్లయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతినిధులు అయితే మాత్రం పూర్తిగా ముగ్ధులైనటువంటి పరిస్థితి. అంటే ఇంతటి ఆంధ్రాలో ఇంత చక్కనటువంటి వాతావరణం ఉంటుంది, చక్కనటువంటి ఫుడ్ ఉంటుందా అనే విధంగా అయితే పూర్తిగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతినిధులకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా చూపించేందుకు ఇటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రతిదీ కూడా దేనికైతే మనం చూడొచ్చు. ఇది చూస్తూ ఉంటే ప్రత్యేక కొండపల్లి బొమ్మలకు సంబంధించిన బొమ్మలు కావచ్చు, అలాగే ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఆ వాడకాలకు సంబంధించినవి కాబట్టి ప్రతి ఒక్క ఐటెంను కూడా కొత్తగా తీసుకుని వచ్చి కొత్తగా రూపుదిద్దుకుంటున్నటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అంటే వచ్చినటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేకంగా కనిపించాలి, అయితే ఎప్పుడూ వాళ్ళు ఎవరు ఏది చూడనటువంటి విధంగా కనిపించాలి. అటువంటి ఐటమ్స్ అయితే ఇక్కడ కొత్తగా తీసుకుని వచ్చి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా చూస్తూ ఉంటే సువిశాలమైనటువంటి ఒక ప్రాంగణం అయితే తయారు చేస్తారు. ఈ సువిశాలమైనటువంటి ఈ డైనింగ్ హాల్లో ఈ విధంగా ఇంతగా ఘనంగా తీర్చిదిద్దిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే చూడొచ్చు, ఒకవైపు అయితే మనం ఎంతవరకు చూసిందంట ఒకవైపే, అదేవిధంగా మరోవైపు అయితే మనం చూడొచ్చు. రెండో వైపు చూస్తూ ఉంటే ఇటువైపు మాత్రం దీనికి సంబంధించినవన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినవి. ఎందుకంటే 24 గంటల పాటు ఒకే ప్రాంతంలో ఉంటారు. అదేవిధంగా మరొక రోజు చూసుకుంటే మరి టోటల్గా 48 గంటల పాటు ఇక్కడే ఉంటారు. కాబట్టి సుమారుగా చూసుకుంటే 6 సైర్లు అయితే పూర్తిగా ఇక్కడే ఇదే ప్రాంగణానికి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటే ఉదయం దీని టిఫిన్కి వస్తారు, మధ్యాహ్నం భోజనంకి వస్తారు, మళ్ళీ సాయంత్రం డిన్నర్కి వస్తారు. పూర్తిగా చూసుకుంటే ఈ 3 పూటలు, రోజుకు 3 పూటలు, అంటే 2 రోజులు ఉంటారు. 6 పూటలు కూడా ఇదే ప్రాంతంలో ఉంటారు. మనం చూడొచ్చు, ప్రతి ఒక్క ఐటెంను కూడా చాలా చక్కగా, అంటే పూర్తిగా కొత్తగా ఇక్కడే ఓపెన్ చేస్తున్నారు, ఇక్కడే ప్రారంభిస్తున్నారు. అటువంటి ఐటెంలు అనమాట. ప్రతిదీ కూడా అంటే ఇంతవరకు ఎక్కడ ఓపెన్ చేయకుండా ఉన్నటువంటి ఐటెంలని ఇక్కడే తీసుకుని వచ్చి ఓపెన్ చేసి వీళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి సంతృప్తికరంగా ఇక్కడి నుంచి పంపించడమే ధ్యేయంగా తీసుకుని ఇటువంటి ఐటెంలలో ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన పరిస్థితి. ఎందుకంటే లక్షల కోట్లు అయితే ఈరోజు పెట్టుబడికి అయితే వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నాయి. విదేశాల నుంచి, దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది ప్రముఖులు కూడా వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా వావ్ అనిపించేటట్లయితే ఈ విధంగా పూర్తిగా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపించింది. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జనరల్గా మనం చూసుకుంటే ఎక్కడికి
ఏదైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళినా లేదంటే ఏదైనా ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు ఏం పెట్టారా ఏం పెడతారా జనరల్గా చూసుకుంటే ఎక్కువగా భోజన ప్రియులు అయితే మాత్రం ఎక్కువగా ఉంటారు. ఆ భోజన ప్రియులకి అంతా కూడా ఈ విధంగా ఉందంటే ముగ్ధులయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది కూడా బాగులేదు అనుకోకుండా ఆ విధంగా పూర్తిగా చూస్తూ ఉంటే ప్రతి ఒక్క ఐటెంను కూడా వావ్ అనిపించేటట్లయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఐటెంలు ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి చూడొచ్చు. అంటే పూర్వకాలంలో ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఉన్నటువంటి అక్కడ సంబంధించిన ఆకృతులు అనమాట, అటువంటి ఆకృతులని చూడొచ్చు. ఇటువంటివి చూడొచ్చు. మనకి చూస్తే ఒక గూడ్స్ బండి పూర్వకాలంలో ఉన్నటువంటి బళ్ళుని ఈ విధంగా పూర్తిగా తీర్చిదిద్దారు. అంటే ఇక్కడ సంబంధించినవి, అలాగే ఇటువంటి వీణలు, అలాగే ఇవన్నిటిని కూడా అంటే ఎక్కడ కూడా రాజీ అవ్వకుండా, ఎక్కడ కూడా తగ్గకుండా, ప్రతి దాంట్లో కూడా ఎక్కడ ఇది బాగులేదు అనిపించుకోకుండా ఆ విధంగా టోటల్గా చాలా చక్కగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి తరుణంలో ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా వచ్చినటువంటి వాళ్ళకి సంతృప్తిగా ఇక్కడి నుంచి అంతా హ్యాపీ అనిపించడమే ధ్యేయంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మనమైతే మాత్రం చూడొచ్చు. ఏదైతే ఇవన్నిటి కూడా దేనికైతే చెప్పొచ్చు. మళ్ళీ సేమ్ మనం ముందుగా చూసాం అటువంటివే చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కలా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఐటెము రకరకాల ఐటెంలు అనమాట. ఇవన్నిటిని కూడా ఈ విధంగా తీర్చిదిద్దుతూ ఈ విధంగా పెడుతూ ఉంటే దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకైతే వాళ్ళకి సంబంధించిన అల్పాహారం కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, అలాగే రాత్రి భోజనం కావచ్చు, ఇవన్నిటి కూడా ఎంత చక్కగా వాళ్ళకి తిని ఆరగించి వెళ్ళేటటువంటి వ్యక్తులైతే మళ్ళీ ఇక్కడికి రావాలనిపించేటట్లయితే ఆంధ్ర తింటే మళ్ళీ భోజనం ఆంధ్రాలోనే చేయాలి అన్నంత విధంగా వాళ్ళ సంతృప్తి పరచాలి అనే ఉద్దేశంతో ఎంత చక్కగా ఇటువంటి వాతావరణం కల్పించి అటువంటి భోజనం పెట్టి పంపించాలనే ఉద్దేశంతో ఒకవైపు ప్రభుత్వం కూడా ఇటువంటి చర్య తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చినటువంటి డైనింగ్ హాల్కి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వావ్ అనుకుంటూ సంతృప్తికరంగా తిని వెళ్లాల్సిందే అనే విధంగా అయితే మాత్రం తీర్చిదిద్దిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విశాఖ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.